ఇక్కడ టీ ఎంతో తెలుసా? ఒకటి 20 రూపీస్. ఇది ఆక్సిజన్ క్యాన్ అనమాట. ఇది దీనికి అంటే మనం హై ఆల్టిట్యూడ్కి వెళ్తున్నాం కదా, ఆక్సిజన్ తక్కువ. సో దూరం నుంచి చూడడానికి అయితే ఇలా ఉందన్నమాట వాటర్ ఫాల్స్. మొత్తం పైన నుంచి అయితే భలే పడుతుంది. సో ఇప్పుడు మనకి కొద్దిసేపు అయిన తర్వాత క్యాంప్ ఫైర్ ఉంటుంది ఇక్కడ. కారు దిగనంత వరకు బాగానే ఉంది, కారు దిగిన తర్వాత మైండ్ పని చేయట్లా. మన దగ్గర ఏమైనా వాటర్ బాటిల్స్ ఉంటే ఇక్కడే పడేయాలి, ఎందుకంటే ఇంకా ఎక్స్ట్రీమ్కి అయితే ఎలా లేదంట వాటర్ బాటిల్స్. ఇదైతే చెక్ పాయింట్ అనుకుంటా ఇది. సో ఇదైతే చెక్ పాయింట్ అనమాట ఒకటి. ఇక్కడ మన డాక్యుమెంట్స్ అని మధ్య వెరిఫై చేయాలి. ఇక్కడ ఉన్నది స్నో, మీకు కనిపిస్తుందా లేదో తెలియదు కానీ ఇక్కడ ఉన్నది. ఇక్కడ ఏవేవో ఉన్నాయి ఐటమ్స్ మనకి, కానీ నేనైతే చాయ్ చెప్పినాను. ఇక్కడ టీ ఎంతో తెలుసా? ఒకటి 20 రూపీస్. ఇక్కడ మిల్క్ మసాలా టీ 20 రూపీస్ ఒకటి. आपको समझ नहीं पाएगा. ఇది ఆక్సిజన్ క్యాన్ అనమాట. ఇది దీనికి అంటే మనం హై ఆల్టిట్యూడ్కి వెళ్తున్నాం కదా, ఆక్సిజన్ తక్కువ ఉంటుంది అని చెప్పేసి సేఫ్ సైడ్గా తీసుకోమంటే మా వాళ్ళు అయితే తీసుకున్నారు. దీని కాస్ట్ ఎంతో తెలుసా? 500 అంట ఒక క్యాన్. ఆక్సిజన్ క్యాన్ 500. అక్కడ కనిపిస్తున్న టన్నల్ వర్క్ జరుగుతుంది. టన్నల్ అనమాట అది, మరి ఎక్కడి నుంచి ఎక్కడికో తెలియదు. వాటర్ ఫాల్ చూస్తారా? ఇప్పుడు చూపిస్తా. స్నో అయితే అక్కడ ఉంది, మనకి కనిపిస్తుందో లేదు తెలియదు, అక్కడ కనిపిస్తున్నాం మనకి. సో ఇక్కడ మాట్లాడితేనే నోట్లోంచి పొగ వస్తుంది. కనిపిస్తుందో లేదు తెలియదు కానీ మస్తు పొగ వస్తుంది అనమాట. వాటర్ ఫాల్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో దూరం నుంచి చూడడానికి అయితే ఇలా ఉందన్నమాట వాటర్ ఫాల్స్. మొత్తం పైన నుంచి అయితే భలే పడుతున్నాయి. మేము వెనకాల కూర్చున్నాం కదా, అది డోర్ పడుతుంది చక్కగా. అది ఏదో అన్న అయితే చెప్పేస్తున్నాడు. ఈ డోర్ క్లోజ్ అవ్వట్లేదు, అందుకే ముగ్గురం చేతులు వేసి పట్టుకున్నాము. లాచంగ్ దగ్గరికి వచ్చేస్తుంది, ఇట్లానే పట్టుకోండి, నా దగ్గర తాడు కూడా లేదు అని చెప్పేసి అని అన్నాడు. ముగ్గురం చేతులతో పట్టుకొని ఉన్నాం అనమాట. సో టైం వచ్చేసరికి 6:33 అవుతుంది. ఇప్పుడు వచ్చామన్నమాట మన హోటల్ దగ్గరికి. ఇదే మన హోటల్, ఇదంతా. ఇక్కడ టెంపరేచర్ వచ్చేసరికి ప్రెజెంట్ అయితే 4 degrees ఉంది. సో మనం హోటల్ లోపలికి వెళ్తున్నాము. ఇదే మన హోటల్. చెక్ ఇన్ ప్రాసెస్ ఏమైనా ఉంటుందేమో అడగాలి. लिंक जरूर शेयर करें. नमस्कार भैया. नमस्कार. ओके, वेलकम आप लोग को. गुड इवनिंग और मेरी तरफ से नमस्कार. स्वागत, वेलकम है आप लोग का लाचू. ठीक है, मैं आप लोग का अभी रूम ले रहा हूँ. रूम देने से पहले आपका थोड़ा समय लेना चाहता हूँ, आप लोग का टाइम टेबल पर. ठीक है, अभी रूम देने के बाद में आप लोग फ्रेश होके चापी निकले आ जाइए. जहाँ आपको म्यूजिक बज रहा है वहाँ डाइनिंग मान लें. ठीक है, वहाँ आपको गरम चाय इंतजार कर रहा है. ठीक है सर. और आपके సో ఇప్పుడు మనకి తాళాలు అయితే ఇచ్చేసారు. మనం పైకి అయితే వెళ్తున్నాం. మన రూమ్ నెంబర్ 106 కదా, 111. ఇక్కడికైతే వెళ్ళిపోదాం. సో మన రూమ్ నెంబర్ 111. సో రూమ్ అయితే ఇలా ఉంది ఇద్దరికి. ఇది ఇక్కడ ఒక బెడ్ ఉంది, ఇక్కడ ఒక బెడ్ ఉంది. వాష్రూమ్స్ ఎలా ఉన్నాయి, బాగానే ఉన్నాయి. ఇక్కడ నుంచి వ్యూ ఏమైనా ఉందా? అండ్ మనకి డిన్నర్ టైం వచ్చేసరికి 8 గంటలకి స్టార్ట్ అవుతుందంట, 8 నుంచి 9 వరకు. సో టైం వచ్చేసరికి 6:45 అవుతుంది. ఇంకా రెడీ అయిపోయి డిన్నర్కి అయితే వెళ్ళిపోదాం. ఈడ కార్ ఎప్పుడైతే దిగినామో అప్పటి నుంచి చలి బీభత్సంగా.
నార్మల్గా అయితే అంత ఏం అనిపించలే కార్లో కూర్చోగానే. ఇప్పుడైతే మాట్లాడడం సరిగా రావట్లేదు. 4 degrees ఉంది టెంపరేచర్. आज का डेट है आपका गाड़ी नंबर 285 ओके 285 गाड़ी नंबर 999. సో ఇప్పుడు మనకి కొద్దిసేపు అయిన తర్వాత క్యాంప్ ఫైర్ ఉంటుంది ఇక్కడ. ఈ క్యాంప్ ఫైర్లో పార్టిసిపేట్ చేయాలంటే ఒక్క పర్సన్ 100 rupees పే చేయాలన్నమాట. అండ్ ఇంకోటి వచ్చేసరికి మనకి డిన్నర్ టైం వచ్చేసరికి 8 o'clockకి 8 to 9 కదా. ఓకే. ఇంకొకటి ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 9 తర్వాత 9 నుంచి 11 వరకు ఇది అనమాట. టెంపరేచర్ అయితే 4 degrees ఉంది. మైండ్ పని చేయట్లేదు అసలు. ఆ రేంజ్లో ఉందన్నమాట. ఈరోజు నైట్కి ఇంకా 0 అవ్వచ్చు. మొత్తం స్మెల్ వస్తుంది, పొగ వస్తుంది కదా, వేరే లెవెల్ ఉంది అసలు. కారు దిగనంత వరకు బాగానే ఉంది, కారు దిగిన తర్వాత మైండ్ పని చేయట్లే. మేము ఇక్కడ ఒక ప్యాకేజ్లో వచ్చినాం కదా, అంటే తెలుసు కదా ప్యాకేజ్. మాకు ఇక్కడ ఫుడ్ మొత్తం వెళ్ళే కదా, ఫుడ్ టైమింగ్స్ చూస్తారా. ఇక టైం టేబుల్ వచ్చేసరికి డిన్నర్ 8 PM, క్లోజ్ 9 PM, మళ్ళీ ఓపెన్ ఎర్లీ మార్నింగ్ 6 AM, 6 to 6:30 ఆ టైంలో ఇక్కడ టీ ఒకటే ఉంటుందంట. నితీష్, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? సూపర్. సో ఇదంతా మన డైనింగ్ రూమ్ అనమాట. ఇక్కడే మనం తినాల్సిందే. సో ఇదంతా సెల్ఫ్ సర్వీస్ అనమాట. ఇక్కడ ఫస్ట్ రైస్, దాల్, आलू भाजा అన్నీ మనం వేసుకోవచ్చు ఎక్సెప్ట్ చికెన్ తప్ప. సో ఇదనమాట. ఇంకా లంచ్ అయితే చేసేద్దాం. రైస్ అయితే అన్లిమిటెడ్, మనకి ఇష్టమైన తినొచ్చు. అప్పుడు కూడా రాదు. హాయ్ బోలో హాయ్ బోలో कुछ नहीं होगा. हाय लोग बोल के बोल. हाउ आर यू बोलो. टीवी पे आएगा, यूट्यूब में आएगा. बोल. మా హోటల్ బయటే ఒక చిన్న షాప్ ఉందన్నమాట. ఈ షాప్లో చూడండి అన్నీ అవైలబుల్గా ఉంటాయి. కెమెరాస్ కూడా ఉన్నాయి చూడండి, ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి హీటర్ కూడా ఉంది. ఇది హీటర్ అనమాట. బాగుంది. చలి తీసేస్తుంది భయ్యా. మామూలుగా లేదైతే చలి ఈ వర్షం. आपका नाम क्या? चुचुल. हाय बोल एक बार. सेकंड ले लो. हाय. సో ప్రెజెంట్ టైం వచ్చేసరికి 9 అవుతుంది. టెంపరేచర్ చూస్తారు ఎంత ఉందో. 3 degrees లాచింగ్. మామూలుగా లేదు, చలి చంపేస్తుంది. సో ఇప్పుడే వాళ్ళ మమ్మీని అడిగాను, పేరు అంటే జింపల్ అంట పేరు. అదే 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 అదే. హాయ్ బోల్. ఓకే బాయ్ బోల్. ఇప్పుడు ఇక్కడ లాంగ్వేజ్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసరికి భూటాన్ లాంగ్వేజ్ అంట. టిబెటియన్ లాంగ్వేజ్ అంట ఇది. సో క్యాంప్ ఫైర్ అయితే స్టార్ట్ అయిపోయింది. వీళ్ళంతా మా గ్యాంగ్ అనమాట. మా బస్, అదే సారీ మా కార్. ముఖేష్ భయ్యా. ఓకే. చలికి ఈ మంటేసుకొని కూర్చుంటే స్వర్గంలో ఉన్నట్టుంది. మామూలుగా కాదు, పీక్స్ అనమాట. అక్కడ బయట వర్షం పడుతుంది, అటేమో మంచు ఉంటుంది. ఇటు మంచు ఉంటుంది.
వర్షము చలి టెంపరేచర్ వచ్చేసరికి 3 degrees ఉంది. ఇక్కడ మంట బాబా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇది. పైన అయితే అది ఉంది అదే వర్షం అవుతుంది కాబట్టి సో చాలా అంటే చాలా బాగుంది ఈ ఎక్స్పీరియన్స్ అయితే ఇప్పటిదాకా. ఆ వేడికి అక్కడ నుంచి వెళ్ళిపోయారు వేడికి అయితే వెళ్ళిపోయారు. ఆయన చూడండి కాలే మొత్తం చేత పట్టుకొని తీస్తున్నాడు. మనిషివా మానవ మృగనా నాన్న. చూడండి సో ఇప్పటిదాకా ఏం జరిగిందో చెప్తా. ఇంత తెల్లగా ఉన్నాను ఎందుకని అంటే లైట్ ఉంది చూపిస్తా. ఈ లైట్ వల్ల అనమాట మనం. సో రేపటి ప్రోగ్రామ్స్ ఏంటంటే మనం 5 o'clock కూర్చొని రేపు 5 o'clock కల్లా మనం రెడీ అయిపోయి వ్యాన్లో కూర్చోవాలన్నమాట. మీరు ఎప్పుడైనా లేవండి 5 o'clockకి వ్యాన్లో కూర్చోవాలి అని చెప్పేశారు. రేపు మనం ఎంతంగ్ వ్యాలీ అండ్ 0 point ఇంకోటి ఏదో ఉంది మాటలు కూడా వణుకుతున్నాయి అనమాట. టెంపరేచర్ చూపిస్తాను. ప్రజెంట్ టెంపరేచర్ వచ్చేసరికి 2 ప్రజెంట్ టెంపరేచర్ వచ్చేసరికి 2 ఉంది. ఇప్పటిదాకా 5 వేసినా సరే పనికిరాలి. సో రేపు మార్నింగ్ కలుసుకున్నాము. సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ రేపు కలుద్దాం మనం.